నీకు వచ్చిన భయంకరమైన సమస్య దేని కొరకో తెలుసా? నీ చరిత్ర మారడానికి, నీ కన్నిటికి ఒక ముగింపు కలగ చేయడానికి, మరలా నీ కళ నెరవేర్చడానికి, నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి, నీకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి నా దేవుడు నిన్ను పరిశోధిస్తున్న సమయం ఇది. నేను అంటాను, ఒకప్పుడు ఘనపరచబడిన నీవే, రంగు బట్టలు వేసుకున్న నీవు, ఏమంటే తండ్రి దగ్గర సాక్ష్యం పొందిన నీవు, అన్నలందరికంటే గొప్ప చేయబడిన నీవు, ఘనత పొందిన నీవు, ఇంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన నీవు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? శ్రమ. ఎక్కడ చూసినా అప్పులు, ఎక్కడ చూసిన సమస్యలు, ఎక్కడ చూసిన నిందలు, ఎక్కడ చూసిన అవమానాలు, తల ఎత్తుకోలేని పరిస్థితులు నీకు ఏర్పడతా ఉన్నాయి ఈ రోజు. అప్పుడు నువ్వు అధైర్యపడొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. అయ్యో ఏంటి నా పరిస్థితి అలా అయిపోతుంది అనుకోవద్దు. నువ్వు అనుకోవాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే, అంతా నా మేలుకే.